ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారిక కూల్ వీడియోస్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో నా దగ్గర ఉన్న కొన్ని ఓల్డ్ కాయిన్స్ని మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నా దగ్గర ఉన్న ఓల్డ్ కాయిన్స్ని ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. సో ఫ్రెండ్స్, ఇవి నా దగ్గర ఉన్న ఓల్డ్ కాయిన్స్ చూస్తున్నారు కదా. దీనిపైన జస్ట్ ఒక షేప్ అనేది ఉంది, కానీ ఇయర్ మాత్రం ఏమీ లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి, ఇది చూడండి, ఇది చాలా లావుగా ఉంది. దీనిపైన జస్ట్ జే అనేది ఉందన్నమాట. అది ఉర్దూ లాంగ్వేజ్ అనుకుంటా. ఈ కాయిన్ కూడా బ్యాక్ సైడ్ ఉర్దూ ఆర్ అరబిక్ ఇది ఇలా ఉంది. ఇది యాక్చువల్గా నేను జస్ట్ ఇట్లా ఉంగరం చేయించుకుందామని, ఇది ఎందుకంటే రాగిది కదా, సో ఇది ఉంగరం చేయించుకుందామని చెప్పేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి 1/4 అన్నా అన్నమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ, అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ టైంలో ఇది ఈ కాయిన్. సో ఇది 1835 ఉంది దీనిపైన. ఇయర్ వచ్చేసి 1835. ఇది వచ్చేసి 1807 ఆర్ 1907 తెలియదు, కానీ ఎందుకంటే 07 మాత్రమే, చివరి అంకెలు మాత్రమే కనిపిస్తున్నాయి. సో లాస్ట్ నెంబర్సే కనిపిస్తున్నాయి, మిగతా నెంబర్స్ కనిపించట్లేదు. బట్ దీనిపైన చూస్తున్నారు కదా, ఇది కింగ్ ఎడ్వర్డ్ 7th అని చెప్పేసింది. ఇది కూడా 1/4 అనా ఇండియా అని ఉంది దీనిపైన. ఇది వచ్చేసి 1936 1/4 అనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది ఎక్స్ ఇంకా క్యాష్ అని చెప్పేస్తుంది అనమాట. ఇది కూడా ఉర్దూలో ఉంది. ఇది 1808. ఇది కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి ఉంది దీనిపైన. సో ఇవి ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న ఓల్డ్ కాయిన్స్. ఇవి ఎప్పటివో మా అమ్మ కలెక్ట్ చేసి పెట్టుకుంటే నేను తన దగ్గర నుండి తీసుకున్నాను. సో అవి ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది చూడండి ఫ్రెండ్స్, వైష్ణవ మాత 5 రూపీస్ కాయిన్ ఇది. సో ఇది కూడా నేను ఇట్లా యూస్ చేయకుండా దాచిపెట్టుకుంటున్నాను అన్నమాట. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, బాగున్నాయి కదా ఫ్రెండ్స్ కాయిన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.